హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్న బట్టే నిమ్మకాయ పచ్చడి చేస్తున్నా. నాకు బాగా వచ్చు అని అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. మనకి అసలు జీరో నాలెడ్జ్ అనమాట పచ్చళ్ళు కానీ. వంటలు అయితే అంతంత మాత్రమే. సో పచ్చళ్ళు పట్టడం అవన్నీ అమ్మే చూసుకుంటుంది. తనే పట్టి పంపిస్తుంది అనమాట. మా ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడు అమ్మ నిమ్మకాయ పచ్చడి పట్టి ఇస్తూ ఉంటుంది. సో చిన్న అశ్రద్ధ వల్ల ఇప్పుడు నేను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట. ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో చక్కగా ఉన్న కమ్మగా ఉన్న నిమ్మకాయ పచ్చడి పడేశారు మా వారు. ఫ్లడ్ వచ్చింది కదా అవి వేస్ట్ చేయకూడదని చెప్పి. సరే ఇలాగా నిమ్మకాయ పచ్చడి కావాలని మా అమ్మకి చెప్పడం మర్చిపోయాను. ఎవరు తినట్లేదు కదా అనుకున్నా. మన మానవులకు ఉన్న బుద్ధి ఏంటంటే ఉన్నప్పుడు తినబుద్ధి కాదండి, లేనప్పుడు వాటి మీద మనసు లాగుతూ ఉంటుంది. సో మా వారికి నిమ్మకాయ పచ్చడి అంటే ఇష్టం. కొంచెం ఎగుటుగా ఏమన్నా హెడ్ఏక్గా ఉన్నప్పుడు, ఆయన వాంతి వికారంగా ఉన్నప్పుడు నిమ్మకాయ బద్ద తింటారనమాట. సో ఎలాగైనా సరే మా ఆవిడ చేత పట్టించాలనుకొని ఊరెళ్ళినప్పుడు నూతక్కి వెళ్ళినప్పుడు అక్కడ నిమ్మకాయలు కనబడ్డాయంట. సో పెద్ద సైజు బాగున్నాయి, పట్టిద్దామని చెప్పి తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అవి చూడగానే వామ్మో నాకు రాదు కదా, ఎందుకు తెచ్చావు, అవి మళ్ళీ వేస్ట్ అయిపోతే నన్ను తిడితే మళ్ళీ ఈ గోలంతా ఎందుకు, నాకు రాదు కదా అని అన్నాను. ఎల్లకాలం అమ్మ అమ్మ అంటావేంటి, ట్రై చేయాలి కదా అని అన్నారు. నిజమే ట్రై చేయాలి, కానీ మళ్ళీ పాడైపోతే మెటీరియల్ వేస్ట్ అయిపోద్ది అని అన్నాను. ఏం పర్లేదు, వేస్ట్ అయిపోయినా పర్లేదు, ఒకసారి 2 సార్లు పోద్ది, 3ఓసారి కుదిరిద్ది కదా అన్నారు. ఎంత భరోసా ఇచ్చినప్పుడు మనం ఎందుకు అటెంప్ట్ చేయకూడదని చెప్పి సరే అటెంప్ట్ చేద్దామని అమ్మకు ఫోన్ చేశాను. ఇలాగా ఏం చేయాలి ఏంటని అడిగాను. ప్రాసెస్ చెప్పింది. చెప్పినా కూడా భయం వేసి బద్ధకం వేసి టైం కుదరక 3 రోజులు కాయలు పక్కన పడేసాను. ఇంకా తప్పదు కదండి, ఎన్ని రోజులు పడేసినా మళ్ళీ ఇంకా వేస్ట్ అయిపోతాయి. సో 3వ రోజు టైం కుదుర్చుకొని మళ్ళీ అమ్మకు ఫోన్ చేశాను. ముందు రోజు చెప్పింది మర్చిపోయాను. మళ్ళీ కాల్ చేసి ప్రతి నిమ్మకాయని వెట్టు కాకుండా అస్సలు వెట్ అనేది లేకుండా డ్రై క్లాత్తో క్లీన్గా తుడవమని చెప్పింది. అలాగే ఆ పచ్చడి పట్టే డబ్బా కూడా ఏ మాత్రం తడి లేకుండా తుడవమని చెప్పింది. కత్తిపేట కూడా క్లీన్గా ఉండాలని చెప్పింది. సో 25 కాయలు కాబట్టి 15 కాయలు పీసెస్లా కట్ చేసి ఒక 10 కాయలు జ్యూస్ పిండు అని చెప్పింది. సో అదేవిధంగా నేను ఒక 15 కాయలు లెక్క పెట్టుకొని కోసాను అనమాట. అసలు ఆ నిమ్మకాయలు కోస్తున్నప్పుడు చూడాలండి, నోట్లో నుంచి ఆ లాలాజలం, ఆ సి విటమిన్కి, ఆ పులుపుకి నోట్లో నుంచి కారిపోతుంది. అస్సలు కొయ్యలేకపోయాను అనమాట. అంత పుల్లటి స్మెల్, మంచి అరోమా వచ్చింది. ఎట్టకాయలకు కోసాను అనమాట. 15 కోసాను. సో అమ్మ చెప్పినట్టు 15 కాయలు కోసాను. 10 కాయలు జ్యూస్ పడినాను కదా, బాగా జ్యూసీగా ఉన్నాయి. 10 ఎందుకులే అని ఆ గ్రీన్ కలర్లో ఉన్న 2 కాయలు ఇంట్లో యూస్ చేసుకోవచ్చు నేను పక్కన పెట్టాను. సో ఆ విధంగా టకటక 4 పీసెస్ కోసాను. ఇంట్లో నిమ్మకాయ చెట్టు ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అతనే పట్టేస్తుంది అనమాట. అవి చిన్న చిన్న సైజు కాయలు అనమాట. కానీ పెద్ద పెద్ద కాయలు, ఒక్కొక్క బద్ద చాలా పెద్దగా ఉంది కోస్తుంటాయి కూడా. సో జ్యూసీగా ఉన్నాయి కదా, ఇంకా 8 కాయలు రసం పిండుదాంలే అని చెప్పి కోసాను. బద్ద కూడా చాలా పెద్దగా అనిపించింది. ఎలాగైతే మాత్రం ఆ రసం కారిపోతూ ఉంది. అలాగే కట్ చేశాను అనమాట. ఎట్టయితే మా వారు నా చేత నిమ్మకాయ పచ్చడి పట్టేస్తున్నారు. కుదిరితే పర్లేదు, హ్యాపీ. బట్ ఏమన్నా తక్కువైతే బూజు పట్టింది అనుకోండి, బాధ కదా, అంత చేసి అంత తెచ్చుకొని. సో మా వారు అలా తిరుగుతున్నారు, ఎలా చేస్తుంది ఏంటని అటు ఇటు తిరుగుతున్నారు అనమాట. చూస్తున్నారు నేను కోసేది చేసేది. సో ఒక చిన్న డబ్బా తీసుకొని ఒక 15 కాయలు అయితే కోసి పడేసాను. ఇంకా 10 కాయలు రసం పిండాలి కదా. ఆ రసం పిండేటప్పుడు చూడాలండి, ఫింగర్స్ పెయిన్ వచ్చేసినాయి ఆ జ్యూస్ మొత్తం పిండేసరికి. అలాగనిపించింది. ఏదైనా సరే ఫస్ట్ ట్రై చేస్తేనే కదండి వచ్చింది రాంది అనేది తెలిసేది. సో నేనైతే ట్రై చేస్తాను, ట్రై చేయకుండా ఏముండను. ఏదైనా సరే ట్రై చేయడానికి నా ఎఫర్ట్, నా పర్సంటేజ్ నేను పెడతా ఉంటాను. సో చూసారా జ్యూస్ ఎలా కారిందో. సంచి పెట్టుకోవడం మంచిదైంది, లేకపోతే
ఆ బండ్ల మీద పడిపోయి తెల్ల మచ్చలు కనబడాయి అన్నమాట. సో ఇప్పుడు జ్యూస్ పిండుకోవాలని చెప్పి అవన్నీ కట్ చేస్తున్నాను, హాఫ్గా కట్ చేస్తున్నాను అనమాట. సో లెమన్స్ ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు కింద కవర్ కానీ క్లాత్ కానీ కంపల్సరీగా వేసుకోవాలి. ఎందుకంటే అవి తెల్ల మచ్చలు పడితే పోవు అనమాట, చాలా గలీజ్గా కనబడతాయి ఇంట్లో. సో అందుకని నేను కవర్ వేసాను. ఆ కవర్ అయితే కొంచెం కడిగేసుకుంటే పోతుంది ఆ సంచి అన్న ఉద్దేశంతో. సో ఆ విధంగా చూసారా, అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు జ్యూస్ పండడానికి రెడీ అయిపోయాను అనమాట. అన్నీ అయినాయి ఆ బద్దలు కట్ చేస్తే. సో ఇప్పుడు రసం పిండాలి కదా, ఒక్కొక్కటి రసం పిండాలి, బాగా కంప్లీట్గా రసం పిండాలి. సో రసం పిండుతున్నామని చెప్పేసి మా వారిని కూడా హెల్ప్ అడిగాను. ఎందుకంటే అవి పిండేటప్పుడు కొంచెం ఫింగర్స్ పెయిన్ వస్తాయి, బాగా పిండాలి. నా ఫింగర్స్ కొంచెం పెయిన్ వస్తాయి. సో అలాగే నిదానంగా పిండుదామని చెప్పి అడిగాను, మా వారిని కొంచెం పిండమని అడిగాను. ఎందుకంటే పెయిన్స్ వస్తున్నాయి ఫింగర్స్. సో అలాగే నిదానంగా గట్టిగా జ్యూస్ అంతా పిండేయాలి. ఇందులో నిమ్మకాయ రసానికి నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ జ్యూస్ వల్లే పచ్చళ్ళు గ్రేవీ వస్తుంది, గుజ్జు వస్తుంది అని నాకు అర్థమైంది. సో నేను అమ్మ చెప్పినట్టు ఇంకొంచెం పిండినట్టయితే బాగుండేది, ఫస్ట్ టైం కదా. సో తక్కువ ఒక 8-7 పిండినట్టున్నాను. సో మా వారిని హెల్ప్ అడిగాను, తను కూడా వచ్చారనమాట. ఆయన అయితే ఇంకా గట్టిగా బాగా మొత్తం జ్యూస్ అంతా పిండేస్తారని. సో వచ్చారు, మొత్తం కంప్లీట్గా జ్యూస్ అంతా పిండేస్తున్నారు. చూసారా, జ్యూస్ పిండడం అయిపోయింది. ఇప్పుడు ఉప్పు వేయాలి. ఉప్పు ముందు రోజు చెప్పింది అమ్మ, ఫ్రెష్ది షాప్లో ప్యాకెట్ది గళ్ళుప్పు తెచ్చి కొంచెం ఎండలో పెట్టమంది. సో 15 నిమ్మకాయలు కాబట్టి అరసడు ఉప్పు వేయమంది. అరసడు అంటే 2 గిద్దలు అనమాట. అంటే మనకి పాలు తాగే గ్లాస్ పెద్దది ఉంటుంది కదా, అది వేయమని చెప్పింది. సో అదే విధంగా వేద్దామని గ్లాస్ నిండా ఉప్పు తీసాను. ఆ ఉప్పు పోసేటప్పుడు నాకు ఎందుకు ఉప్పు ఎక్కువ అనిపించేసింది. ఏంటి అమ్మ ఫోన్లో చెప్పింది, అమ్మకి ఫోన్లో చెప్పడం కదా, తెలియలేదేమో, అనవసరం కసిం అయిపోద్దని తగ్గించాను. అయినా పోస్తున్నప్పుడు నాకు అమ్మో ఎక్కువైపోయింది అనిపించేసి ఆపేసా. భయం వేసింది మొత్తానికి. అమ్మ చెప్పిన క్వాంటిటీ నేను చెప్పింది మ్యాచ్ అవ్వలేదేమో అని భయంతో ఆపేసేసి పక్కన పెట్టేసి, సో అలాగా కదిపేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసి గబగబా అమ్మకు ఫోన్ చేశాను. అమ్మ ఇలా జరిగిందంటే, ఏం పర్లేదు, కొంచెం పసుపు వేయాలండి, ఒక 2 స్పూన్లు పసుపు వేసేసి మళ్ళీ కలవ పెట్టేశాను. అమ్మకు ఫోన్ చేసి అడిగాను అనమాట. ఏం కాదు, ఆ కారానికి, ఆ నిమ్మకాయల పులుపుకి, ఆ జ్యూస్కి అంతా మ్యాచ్ అయ్యిద్ది అంది. నేను ఇలా కొంచెం ఆపేసాను అన్నాను. ఏం పర్లేదు, మన తర్వాత పచ్చడి కలిపేటప్పుడు చూసుకొని మళ్ళీ కలుపుకో అని చెప్పింది. సో ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ తీస్తే చూసారా, కొంచెం జ్యూస్ అంతా వచ్చి కాయ మగ్గిపోయింది. సో 3 డేస్కి ఒకసారి తిప్పాలంట. సో తిప్పుతున్నాము, 3 డేస్కి ఒకసారి తిప్పుదామని చెప్పి. అలా తిప్పిన తర్వాత ఆఫ్టర్ ఒక 7 డేస్ తర్వాత, అంటే 1 వీక్ తర్వాత కారం కలపమంది. సో షాప్కి వెళ్ళి ఇలా పచ్చళ్ళ కారం అని చెప్పి ఒక 100 గ్రాములు తీసుకొచ్చినా కానీ 100 గ్రాములు ఇలా మళ్ళీ భయం వేసింది మంట ఇద్దానని. మళ్ళీ దాంట్లో కొంచెం తగ్గించి ఆ కలర్ని బట్టి నేను తినేదాన్ని బట్టి చూసుకొని పచ్చడి కారం కలిపాను అనమాట. అది 100 గ్రాముల ప్యాకెట్ అండి. షాప్లో పచ్చడికి అని చెప్పాను, నిమ్మకాయ పచ్చడి కంటే ఇచ్చారనమాట. ఇంట్లో పచ్చడి కారం అవి ఏమి లేవు. సో వేసి ఆఫ్టర్ 7 డేస్ తర్వాత చేశాను. బద్దలు కోసి ఉప్పేసిన తర్వాత 7 డేస్ తర్వాత అలాగ కారం కలిపాను అనమాట. సో అలాగ కలవ పెట్టాలి బాగా. ఎట్టయితే నేను ఫస్ట్ ట్రై చేశానండి, ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయింది. నెక్స్ట్ టైం కొంచెం ఇంకా జ్యూస్ ఎక్కువ పిండుకొని చేసుకుంటే మనకి కొంచెం తినడానికి గ్రేవీగా గుజ్జుగా బాగుంటుంది అనమాట. సో నాకు ఇంకా సరిపోలేదు అనిపించింది, మళ్ళీ కొంచెం వేసాను. అంటే సుమారుగా నా కంటికి కనిపించినట్లు చేశాను, కానీ కొలతకు అయితే ఏం చేయలేదు, కొలతలు తెలియదు కదా, అందుకని వేసాను అనమాట. సో అలా వేసి కలిపేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ ఒక 3 డేస్ ఆగాక
మెంతులు చిన్నులపై కలపమంది అమ్మ చెప్పింది. సో మెంతులు చిన్నులపై కలపడానికి కొంచెం 3 days కాకుండా కొంచెం గ్యాప్ ఎక్కువైపోయింది. సో మళ్ళీ తీసాను మెంతులు అవి కలుపుదామని. తీసి కలిపి పెట్టేసి మళ్ళీ ఇంకోసారి పైనుంచి కిందకి కలిపి పెట్టాను. ఆ విధంగా అయితే రెడీ అయింది. ఎట్లేదన్నా కొంచెం గ్రేవీ తక్కువగానే ఉంది. ఉప్పు కూడా కొంచెం తక్కువ అనిపించింది, కానీ పర్లేదు సరిపోద్ది, మేము అడ్జస్ట్ అయిపోతామని ఊరుకున్నాను. కానీ కొంచెం పడుతుంది గల్లుప్పు అయితే. ఆ కొంచెం ఆపకుండా వేసినట్టయితే కరెక్ట్గా క్వాంటిటీ అమ్మ చెప్పినట్టు సరిపోయేది. సో నేను ఆపాను కదా, భయం వల్ల ఉప్పు ఎక్కువ అయిపోద్దేమో. చప్పుడైనా తినవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే తినలేం కదండి. సో దానివల్ల నేను ఆపాను. అది కూడా వేసుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోయేది. సో అలా వేసామన్నమాట. కలిపేసి అలా పక్కన పెట్టేసి ఈలోపు మళ్ళీ ఇంకా నెక్స్ట్ రెడీ చేసుకోవాలి కదా, మెంతులు చిన్నులపాయలు. సో ఒక 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. మామూలుగా కొంచెం ఎండలో పెట్టానండి. మెంతులు తీసుకుని 2 స్పూన్లు. ఫస్ట్ వాటిని గ్రైండ్ చేశాను బరగ్గా. ఆ విధంగా 2 కలిపి చేయలేదు, ఫస్ట్ మెంతులు చేయమని చెప్పింది. సో అలాగే చెప్పినట్టు చేసి తర్వాత ఒక పెద్ద చిన్నులపాయ వేసాను. వేసి దాన్ని కూడా కొంచెం కచ్చబిచ్చగా అలాగా పట్టాను. కొంచెం మెత్తగా అయినట్లు అనిపించింది. ఇంకా కచ్చబిచ్చగా పట్టేసి ఇంకా నిమ్మకాయ పచ్చళ్ళలో వేసేసి ఇంకా కలిపేసాను. ఇంకా ఇదే లాస్ట్, ఇంకా వేసేస్తే పచ్చళ్ళలో వేయాల్సినవన్నీ వేసినట్టేనంట, పచ్చడి అయిపోయినట్టేనంట. సో ఆ విధంగా వేసాను. చిన్నులపై మెంతులు 2 కలిపి సో బాగా కలవ పెట్టేసేయాలి. ఇంకా పచ్చడి తినొచ్చు, రెడీ అయిపోయినట్టే. కారం కలిపిన రోజే ఇది కలపాలంట. సో నేను అప్పటికి ఇంకా మెంతులు చిన్నులపాయలు తెచ్చుకోలేదు, రెడీ అవ్వలేదు, ఎండలో పెట్టలేదు అని నేను ఫస్ట్ కారం కలిపేసి మళ్ళీ ఆఫ్టర్ 3 days ఇంకా ఈలోపు టైం సెట్ అవ్వక కుదరక వదిలేసాను అనమాట. సో తర్వాత మెంతులు చిన్నులపాయ 2 కలిపేసి అలా పెట్టేశాను. చూసారా, పచ్చడి రెడీ అయిపోయింది. ఎట్టకేలకు నా చేతితో నేను పచ్చడి అయితే రెడీ చేశానండి. మా వారు కూడా బాగా కుదిరింది, పర్లేదు బాగానే చేసావు, నెక్స్ట్ టైం ఇంకోసారి చేస్తే ఇంకా బాగానే వస్తుంది అన్నారు. ఇంకోసారి మనం ఎందుకు చేస్తామండి, ఈసారి చెప్పకపోవడం వల్ల అశ్రద్ధ వల్లే కదా ఇది జరిగింది. ఇంకోసారి అలాంటి అశ్రద్ధ చేయకుండా పచ్చడి అయిపోతున్నప్పుడు అమ్మకు చెప్పేస్తాను. బాయ్ బాయ్.